ముందుగా ఢిల్లీకి సంబంధించిన విషయాలు చూద్దాం. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మరి కాసేపట్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో మా బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు 2 రోజుల పర్యటన నిమిత్తము ఏపీ డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం జరిగినటువంటి ఏదైతే అజిత్ పవార్ ఏదైతే మృత్యువాత పడ్డారో అన్నటువంటి ఘటనతో ఒక్కసారిగా కూడా దాదాపు మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి మనకు 10 గంటల నుంచి కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశాలకు అపాయింట్మెంట్ అంతా కూడా ఫిక్స్ అయినటువంటిది ఒకవైపు. మరొక వైపు ఈ వార్త తెలియగానే ఒక్కసారిగా కూడా అసలు అంటే ఈ న్యూస్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాదాపు కొన్ని గంటల పాటు హోటల్ రూమ్లోనే గడిపినటువంటి పరిస్థితి. బయటికి వచ్చిన తర్వాత చాలా ఇక్కడ అంటే ఏదైతే అడిగినటువంటి సమయంలో భావోద్వేగంతో ఇక్కడ చాలా కీలకంగా అంటే అజిత్ పవార్తో ఏదైతే మనకు గతంలో తను పొలిటికల్గా ఏదైతే అక్కడ ఎలక్షన్ టైంలో జరిగినటువంటి చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా మాట్లాడినటువంటిది, అటువంటి సమయంలో ఆయనతో ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించినటువంటిది అసలు ఇది తీరని లోటు అంటూ కూడా ఇక్కడ చెప్పినటువంటి అంశం ఒకవైపు. అక్కడి నుంచి దాదాపు మనకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశం కావడం జరిగింది. దాదాపు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ నిధులు నియామకాలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించినటువంటిది అంశము. అయితే దాదాపు ఈ సమావేశంలో కూడా కొద్దిసేపు అంటే అజిత్ పవార్కి సంబంధించినటువంటి అనే అంశాన్ని తీసుకొని తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇక్కడ చర్చించినారు. దాదాపు కాకినాడకు సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటిది రానున్నటువంటి బడ్జెట్ సెషన్లో మరింత నిధులు వచ్చే విధంగా, తర్వాత అంటే అమరావతి అభివృద్ధి ధ్యేయంగా కూడా ఇంకా మరింత నిధులు కూడా రాబట్టే విధంగా ఏదైతే ఢిల్లీ పర్యటన అని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు కూడా ఏదైతే అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత అటు నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటనకు రావడం జరిగింది. అనేక సందర్భాల్లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు నియామకాలపై కూడా పలువురు కేంద్ర మంత్రులు చర్చించారు. అయితే ఈసారి పర్యటనలో దాదాపు మనకు బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి అంటే ఇక్కడ అంటే ప్రధాని నరేంద్ర మోడీతో కానీ ఇటు అమిత్ షాతో ఉన్నటువంటి సాన్నిహిత్యం అనుకోవచ్చు. మరింత నిధులు రాబట్టే విధంగా కూటమిలో భాగంగా ఉన్నటువంటి పార్టీ నాయకుడు ఇక్కడ మరొకసారి పార్లమెంట్ ఏదైతే బడ్జెట్ సమావేశాల కన్నా ముందుగా రావడము, దీనిపై ప్రత్యేకంగా చర్చించడము అన్నది ఈరోజు చాలా కీలక పర్యటన అని చెప్పవచ్చు. మరిన్ని నిధులు వచ్చే విధంగా కూడా ఇక్కడ కోరినటువంటి సందర్భం. రైల్వే బడ్జెట్కి సంబంధించినటువంటిది మధ్యాహ్నము 2 గంటల సమయంలో దాదాపు 1:30 సమయంలో అటు అశ్విన్ వైష్ణవ్తో ఇక్కడ సమావేశం కావడము, అనంతరము నేరుగా హోటల్కి రావడము, తర్వాత ఇప్పుడు కొద్దిసేపట్లో మరొకసారి ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశము ప్రారంభం కాబోతుంది. కానీ ఇక్కడ ఈ సమావేశంలో మాత్రము చాలా కీలకంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయపరమైనటువంటి అంశాలను చర్చించాలన్నటువంటిది మొదట ఏదైతే ఎజెండా ఉన్నదో, కానీ కొద్దిసేపు క్రితంగా ఏదైతే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అమిత్ షా దాదాపు మహారాష్ట్రకు సంబంధించినటువంటి అజిత్ పవార్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ అంటే ఈ సమావేశానికి సంబంధించింది అనుకోవచ్చు. ఉదయం జరిగినటువంటి ఘటనతో నేను చాలా బాధలో ఉన్నాను. 3 దశాబ్దాలుగా ఏదైతే మహారాష్ట్రకు రాజకీయాల్లో ఉన్నటువంటి మిత్రుడు దూరం అవ్వడము నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ కూడా అమిత్ షా చేసినటువంటిది. ఇప్పుడు అంటే కొద్దిసేపట్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షాతో సమావేశంలో కూడా దీనిపై మరొకసారి చర్చించి తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అటు రాజకీయ పరంగా అనుకోవచ్చు, తర్వాత ఇటు ఏదైతే మనకు ఎన్నికలకు సంబంధించింది అనుకోవచ్చు చర్చించేటటువంటి అవకాశం
అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో ఈ అంశాలపై చర్చించేటటువంటిది అంటే పరిస్థితి ఉన్నదా అన్నది మాత్రం కొంత అంటే ఇక్కడ జరిగేటటువంటి సమావేశంలో ఈ కీలకమైనటువంటి అంశాలను చర్చించడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ రానున్నటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలపై మాత్రం ఖచ్చితంగా మరింత నిధులు వచ్చే విధంగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా కోరడానికి అవకాశం ఉంది. ఇక్కడ అంటే దాదాపు గతంలో కూడా పలుమార్లు కూడా అమిత్ షాతో సమావేశం సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించినటువంటిది ఒకవైపు. మరొక వైపు ఏదైతే రానున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా చాలా కీలకం కానున్నది. ఈ కీలకమైనటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఒకసారి ఈ సమావేశం అన్నది కూడా చాలా కీలకము, ముఖ్యమైనటువంటిది. ఈ సమావేశానికి సంబంధించినటువంటిది ఏదైతే సమావేశ అనంతరం మాత్రం మనకు కొంత కీలకమైనటువంటి అప్డేట్ కొంత రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఏదైతే వార్తతో ఒక్కసారిగా కూడా ఇక్కడ ఉండేటటువంటి ఇటు బీజేపీకి సంబంధించిన అనుకోవచ్చు అన్ని పార్టీలకు కూడా చాలా మటుకు సాన్నిహిత్యంగా ఉండేటటువంటి మిత్రుడు కోల్పోవడంతో దాదాపు అందరూ కూడా చాలా మటుకు కొంత ఇక్కడ దుఃఖసాగరంలో ఉన్నటువంటిది. చాలా మంది ఇప్పటికే అటు పూణే ముంబైకి వెళ్ళడానికి కూడా అంటే అక్కడికి వెళ్ళి చివరిసారిగా ఆయనకు నివాళులర్పించేందుకు కూడా వెళ్ళడానికి కూడా అందరూ కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొద్దిసేపట్లో ఏదైతే అమిత్ షాకి సంబంధించినటువంటి సమావేశం మాత్రం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.